గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, సర్వర్ రూమ్ దగ్ధమైంది, ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై ఎఫ్ఐఆర్ లో నమోదు, వేల కేసుల సమాచారం అంతా అందులోనే, సైబర్ కేసుల్లోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలదే కీలక పాత్ర, ఓటుకు నోటు కేసు ఇప్పటికే కోర్టు ముంగిట, ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైళ్లకు ఏమీ కాలేదు, దుష్ప్రచారం నమ్మొద్దు, ప్రమాదంపై విచారణ శిఖా గోయల్. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్. సర్వర్ రూమ్ దగ్ధమైంది. ఇక్కడ సైబర్ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పూర్తిగా దగ్ధమైన సందర్భంగా విధంగా ఇక్కడ ఓటుకు నోటు కేసుకు దర్యాప్తు సమాచారం అంతా అందులోనే ఉంది, అది పూర్తిగా ధ్వంసమైనట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ చెప్తున్నారు. ఈ విధంగా ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ చెప్తున్నారు, ఇలాంటి ఆందోళన అవసరం లేదు, దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని ఇక్కడ మాట్లాడుతున్నామే. ఈ విధంగా ఇక్కడ ఓటుకు నోటు కేసులో ఈ విధంగా ముఖ్యంగా కేసులో నిందితుడైన ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కేసు అది. ఈ విధంగా ఆ విషయం సంబంధించి కేసుకు సంబంధించి పూర్తిగా సమాచారం అంతా ధ్వంసమైందని ఇక్కడ చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి పూర్తి వివరాలు సమగ్రంగా ఉన్నాయి, ఇతర కేసులకు సంబంధించే ఇక్కడ సమాచారం అంతా ధ్వంసమైందని ఇక్కడ చెప్పుకొస్తారు శిఖా గోయల్. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన కేసుగా భావిస్తూ విధంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ విధంగా కావాలని జరిగిన ఇక్కడ రాజకీయ అధికార పార్టీ చేసిన ఇది కుట్రనే, ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన సమాచారం అంతా ధ్వంసం చేసే విధంగా కావాలని చేసిన కుట్ర అని, ప్రభుత్వం చేసిన కుట్రనే అని విధంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ విధంగా ఇక్కడ ఓటుకు నోటు కేసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఎలాగో అధికారంలో ఉన్నా ఇది ఇక్కడ ఉన్నప్పుడే దాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తే అయిపోతుందని కావాలని చేసిరా అని కూడా ఇక్కడ రాజకీయ పార్టీలు చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ రాజకీయం ఓటుకు నోటు ఎలక్షన్లు ఎన్నికలు అంటేనే ఈ విధంగా రాజకీయం అంటేనే ఓటుకు నోటు ప్రస్తుతం నడుస్తున్నది, ఎప్పటి నుంచో నడుస్తున్నది. ఇది దేనికి కేసు ఎందుకని భావించిన అటుగా సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా ఆ కోణంలో భావించి ఈ నిర్ణయం తీసుకున్నారా అని కూడా అనే సందిగ్ధత అనే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ విధంగా అధికార పార్టీ చేసిన కుట్రగా భావిస్తారు ఇతర రాజకీయ పార్టీలు. శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడు, చతురాం నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదు, 13వ శతాబ్దంలో విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారికి పంచాయతనం తెలియదు, విదేశీయుల పాలన ఎదుర్కోవడానికి విద్యారణ్యుల వారే మొదలుపెట్టారు. చిన్నచియర్ వివాదాస్పద వ్యాఖ్యలు. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడని, దేశంలో నలుమూలలా ఉన్న చతురంనాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చిన్నచియర్ స్వామి చేసిన వివాదాస్పద వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతా కుంభు బ్రహ్మోత్సవాల్లో ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురాంనాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురాంనాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగా ఈ విధంగా శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడు, చతురాంనాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదు. ఇలాగా చతురాంనాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ హైదరాబాద్ శివార్లలో ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతా కుంభ బ్రహ్మోత్సవాలు ఇటీవల ఆయన చేసిన విధంగా ఇక్కడ చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలు ఈ విధంగా వివాదాస్పదంగా మాట్లాడారు. ఈ విధంగా చిన్నజీయర్ స్వామి ఈయన మాట్లాడింది శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడు అని, ఈ విధంగా ఆయన ఈ మఠాలు ఏర్పాటు చేసింది ఆయన కాదని ఈ విధంగా ఇక్కడ మాట్లాడుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదు, ఆయన శుద్ధ వైష్ణవుడు, ఆయనకు ఈ పీఠాల అవగాహన లేదు అన్నట్టుగా ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆయన అనుచరులు ఈ విధంగా ఈడపై వ్యతిరేక భావనలు తీసుకొస్తున్నట్టుగా చూడొచ్చు. పూర్తి విధంగా వీళ్ళ మధ్య వివాదాలు తలెత్తినాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ పీఠాలకు సంబంధించి మాట్లాడిన సందర్భంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితి, బీఆర్ఎస్ ను బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితిగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణిస్తూ, బీఆర్ఎస్ ను ఇక నుంచి ఇలాగే పిలుస్తాం, ఫోన్ ట్యాప్ చేసి వ్యాపారులను బెదిరించారు, ఆ పార్టీ ఖాతాలోకి 1500 కోట్లు ఎలా, జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డి, కల్వకుంట్ల కిషన్ రావే
సోనియా రాహుల్ వేధిస్తున్న మోడీ ఈడీ ఆ ముగ్గురిని ఎందుకు విచారించడం లేదు? కేసీఆర్ మోడీని చూసి ఓటేసి మోసపోవద్దు. సింగరేణి బోర్డుపై బీఆర్ఎస్ ది దుష్ప్రచారం. కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయం. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇల్లు. కని విని ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలు. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లిలో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట సభకు భారీగా హాజరైన ప్రజలు. ఇన్సెట్ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితిగా అభివర్ణిస్తారు. ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట సభ కార్యక్రమంలో సభకు హాజరైన భారీగా ఈ విధంగా భూపాలపల్లిలో జరిగిన ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సభ నిర్వహించారు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ విధంగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ను ఉద్దేశించి పూర్తిగా ప్రతిపక్షాల పార్టీలని అటు ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా కేసీఆర్ ను హరీష్ రావును కేటీఆర్ ను అరెస్ట్ చేసే వరకు కూడా కిషన్ రావే అన్నట్టుగా ఈ విధంగా మరోసారి మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి ఆ పార్టీ ఖాతాలోకి 1500 కోట్లు ఎలా వచ్చాయి? జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదు. జిల్లాలను ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటైన జిల్లాల రద్దు ఉండదు, కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఉండదని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఏదైతే ప్రస్తుతం ఈ జిల్లాల మరొకసారి పునర్విభజన జరుగుతున్నదని వచ్చిన వార్త ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాల రద్దు అసలు ఉండదు, కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఉండదని తెలియజేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఆ పార్టీ ఖాతాలోకి 1500 కోట్లు ఎలా వచ్చాయని విధంగా బీఆర్ఎస్ కు సంబంధించి మాట్లాడుకొస్తున్నారు. విధంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేసే వరకు కూడా కిషన్ రావుగానే ఉంటారు అని మాట్లాడుకొస్తారు. కల్వకుంట్ల కిషన్ రావే అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ మోడీని చూసి ఓటేసి మోసపోవద్దు. మున్సిపాలిటీ ఎన్నికలకు ఉద్దేశించి ఈ విధంగా కేసీఆర్ అటు మోడీని చూసి ఓటేసి మోసపోవద్దు బీజేపీకి బీఆర్ఎస్ కు అని ఈ విధంగా మాట్లాడుతున్నారు. సింగరేణి బోర్డుపై బీఆర్ఎస్ ది దుష్ప్రచారం. కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయం. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మరో చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసుకొచ్చింది. ఈ విధంగా కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయమని సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడారు. కనివిని ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలు. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేటి భేటీ. ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ. బీఆర్ఎస్ చేసేవన్నీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీని ఇక్కడి నుంచి బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితి అని పిలుస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు వ్యాపారుల నుంచి మొదలుకొని అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, అందులోని సమాచారం ఆధారంగా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. ట్యాపింగ్ రికార్డుల్లో వ్యాపారుల మాటలు విని వారిని బెదిరించి భూములను రాయించుకున్నారని, తక్కువ ధరకు కొట్టేశారని తెలిపారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్వయంగా ఈ విషయం చెప్పారన్నారు. బీఆర్ఎస్ అకౌంట్ లోని 1500 కోట్లు ఎవడబ్బ సొమ్మని ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఈ విధంగా వ్యాపారస్తులు పెద్ద వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసిరు. అదేవిధంగా విలువైన భూములను కూడా వాళ్ళ పేర్ల మీద రాసుకున్నారని బ్లాక్ మెయిల్ చేసి విధంగా, అందుకే అది బీఆర్ఎస్ కాదు బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితి అని విధంగా మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదేవిధంగా ఇక్కడ బీజేపీ నేత సంబంధించి కూడా గతంలో ఆరోపించారని ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్వయంగా ఈ విషయం చెప్పారన్నారు. బెదిరించి భూములను రాయించుకున్నారని స్వయంగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల నుంచి ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ అకౌంట్ లోకి 1500 కోట్లు ఎలా వచ్చాయి, ఎవడబ్బ సొమ్ము అనే విధంగా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నట్టుగా ఉండొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. రష్యా చమురుపై సందిగ్ధం, కొనుగోలు ఉంటదా అని అడిగితే జవాబు దాటవేత. అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి, జైశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తామంటే తగ్గించాం, కొంటే మళ్లీ సుంకాలు అమెరికా. దీనిపై కేంద్రం నుంచి వెలువడని అధికారిక ప్రకటన. రష్యా చమురుపై సందిగ్ధం, కొనుగోలు ఉంటదా అని అడిగితే జవాబు దాటవేత. అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి, జైశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తామంటే తగ్గించాం, కొంటే మళ్లీ సుంకాలు అమెరికా. దీనిపై కేంద్రం నుంచి వెలువడని అధికారిక ప్రకటన. ఈ విధంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ఈ విధంగా ఇండియాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అదేవిధంగా ఈ మంత్రులు ఈ సందిగ్ధంలో ఉన్నారు. అమెరికా ప్రశ్నిస్తుంటే ఈ విధంగా పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వడం లేదు, దాటవేస్తున్నారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అదేవిధంగా చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే కొనుగోలు చేస్తే
సుంకాలు మరోసారి పెంచే అవకాశం ఉన్నట్టుగా అమెరికా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ విధంగా రష్యానే మెయిన్ టార్గెట్. అమెరికా సుంకాలు తగ్గడానికి గాను ఈ విధంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తే పూర్తి స్థాయిలో భారత్ కు సుంకాల టారిఫ్ల గండం ఉండదన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో గందరగోళం, రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై అయోమయం కనిపిస్తున్నాయి. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై కేంద్ర వాణిజ్య విదేశాంగ శాఖ మంత్రులు ఇద్దరూ సమాధానం దాటవేయడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం అమెరికాలో ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమైన అనంతరం మన విదేశాంగ మంత్రి జైశంకర్ వాణిజ్య ఒప్పందంపై మాట్లాడారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందా అని మీడియా ప్రశ్నిస్తే దాని గురించి తనకు తెలియదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ను అడగడం మంచిదని సమాధానం ఇచ్చారు. ఇదే అంశంపై శనివారం పీయూష్ గోయల్ ను అడిగితే రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై విదేశాంగ శాఖనే సమాచారం ఇస్తుందంటూ దాటవేశారు. ఈ అంశానికి విధంగా ఒకరిపై ఒకరు నెట్టేసుకున్నారు. ఈ అంశంపై సమాధానం చెప్పకుండా దాటవేశారని ఈ విధంగా చెప్పుకొస్తారు. ఈ విధంగా విదేశాంగ మంత్రిని అడిగితే ఈ విధంగా పీయూష్ గోయల్ అడగంటే ఈ విధంగా, లేదంటే పీయూష్ గోయల్ ని ప్రశ్నిస్తే విదేశాంగ శాఖ మంత్రి అడగండి అని చెప్పుకొస్తారు. మంత్రి జయశంకర్ ని అడగండి అని చెప్పుకొస్తారు. ఈ విధంగా ఒకరిపై ఒకరు దాటేసుకొచ్చారు. ఈ విధంగా రష్యా నుంచి చమురు కొనుగోలు ఉంటుందా అనే ప్రశ్నించిన దానికి అమెరికాలో ఈ విధంగా దీనిపై సమాధానం చెప్పకుండా దాటవేశారని ఇక్కడ చెప్పుకొస్తారు ఇండియాకు సంబంధించిన అధికారులు. ఈ విధంగా దీనిపై ఇక్కడ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు లేకపోతే పూర్తి స్థాయిలో ఆపేస్తే మన ఇండియాకి అమెరికాకి మధ్య సుంకాలు పూర్తి స్థాయిలో తగ్గుతాయి, లేదంటే ఎప్పట్లాగానే మరి యథావిధిగా కొనసాగుతాయి, అంటే పెంచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ అమెరికాకు ఇండియాకు మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి పురపాలికల్లో నేటితో ప్రచారం బంద్, 11న పోలింగ్, 13న ఫలితాలు. పురపాలికల్లో ఎన్నికలు విధంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఈ రోజుతోటి ప్రచారం పూర్తి స్థాయిలో బంద్. ఇంకా 11వ తేదీన ఎన్నికలు, 13న ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు. కాంగ్రెస్ మజ్లిస్ 100 కోట్ల డీల్, కరీంనగర్ లో బీజేపీని ఓడించేందుకు కుట్ర, ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు తథ్యం, రావణుడికి కౌరవులకు పట్టిన గతే మజ్లిస్ కు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్. కాంగ్రెస్ మజ్లిస్ 100 కోట్ల డీల్, కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్, నవనీత్ కౌర్. ఈ పురపాలిక ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో భాగంగా బండి సంజయ్, బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఈ విధంగా కాంగ్రెస్ మజ్లిస్ మధ్య 100 కోట్ల డీల్ జరిగింది ఎన్నికల్లో. ఈ విధంగా కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధం జరుగుతుంది, ఈ విధంగా ఈ యుద్ధంలో బీజేపీ గెలవడం ఖాయం అన్నట్టుగా ఈ ప్రచారంలో భాగంగా చెప్పుకొస్తున్నారు బండి సంజయ్. కరీంనగర్ కార్పొరేషన్ లో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు 100 కోట్ల డీల్ కుదుర్చుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఇక్కడ బీజేపీ గెలుపు తథ్యమని తెలిసి ఆ పార్టీలు తెర వెనుక కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, చొప్పదండి, సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ సభలో బండి మాట్లాడుతూ ఇండియా పేరుతో బీజేపీ, పాకిస్తాన్ పేరుతో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కరీంనగర్ లో కబడ్డీ ఆట మొదలుపెట్టాయని అన్నారు. ఇక్కడ బీజేపీ 50 సీట్లు గెలవడం ఖాయమని తెలిసి కాంగ్రెస్ ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇక్కడ బీజేపీ మధ్య కాంగ్రెస్ మజ్లిస్ 100 కోట్ల డీల్ కుదుర్చుకున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ గెలుస్తుందనే ముందస్తు జాగ్రత్తగా కాంగ్రెస్ మజ్లిస్ కలిసిపోయి 100 కోట్ల డీల్ ఏర్పరచుకొని ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. ఈ విధంగా బీజేపీని ఓడించే కుట్ర జరుగుతుంది అని చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ఎలాగైనా 50 సీట్లు గెలిచి తీరుతామని బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా షుగర్ కోటెడ్ బంధాలు, హైదరాబాద్ లో పెరుగుతున్న షుగర్ డాడీ మమ్మీ బేబీలు, కెరీర్ లో ఎదుగుదల, జల్సా లైఫ్ కోసం అలాంటి వారిని ఆశ్రయిస్తున్న కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు. రాజధానిలో 11,000 మందికి పైగా షుగర్ డాడీలు, వారిలో వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈఓలు, ఎండీలు. ఈ బంధాలతో మానసిక సమస్యలు, సైకాలజిస్టులు. విధంగా షుగర్ కోటెడ్ బంధాలు, విధంగా ఇక్కడ కంపెనీ పేరుగాంచిన కంపెనీల సీఈఓలు, విధంగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్ళినా పక్కకు అలా ఎవరైనా వెళ్ళినా ఇక్కడ గెస్ట్ గా వెళ్తే వారందరూ తన వైఫ్ ను తీసుకెళ్తారు. కానీ చూస్తే వైఫ్ అనుకుంటారు, కానీ నిజానికి వైఫ్ కాదు ఆమె, లేదంటే డాక్టర్ అనుకోవడానికి డాక్టర్ కాదు, డాక్టర్ కూతురు కూడా కాదు. ఈ విధంగా ఇలాంటి వ్యవహారాలు ఈ విధంగా అమెరికాలో ఉండే ఇంత ముందుకు ప్రస్తుతం కోవిడ్ ఏదైతే కరోనాలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన
నుంచి ఈ విధంగా కొత్త పోకడలు ఇండియాలో మొదలైనట్టు చూడొచ్చు. ఈ విధంగా హైదరాబాద్ లో కూడా మొదలైనట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ అనేక సమస్యలు దీనివల్ల ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకొస్తారు. మానసిక రుగ్మత సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా అనేక కొత్త సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి రిలేషన్షిప్ వల్ల. ఈ విధంగా ఉద్యోగాల పేరిట యువతకు ఆకర్షణ ఈ విధంగా వీళ్ళు మా కంపెనీల సీఈఓలకు ప్రత్యేకంగా వీళ్ళ అవసరం ఉండే విధంగా ఈ విధంగా ఈ కొత్త పోకడలు ఆచారాలు వ్యవహరిస్తున్నట్టుగా చూడొచ్చు. రాజధాని హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఒక సుప్రసిద్ధ షోకి పలు సంస్థలు సీఈఓలు ఉన్నతాధికారులు దానికి వచ్చారు. వచ్చిన వారిలో ఒక కంపెనీ సీఈఓ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దానికి కారణం ఆయనతో పాటు వచ్చిన ఒక అందమైన అమ్మాయి. ఆమె ఆయన భార్య కాదు, కుమార్తె కాదు, వ్యక్తిగత సహాయకురాలు అంతకంటే కాదు, మరెవరు. ఒక అమ్మాయికి 3 నెలల క్రితం పెళ్ళయింది. భర్త ఆమెకు తాను చేస్తున్న కంపెనీలోనే మంచి ఉద్యోగం చూశాడు, కానీ ఆమె అందులో చేరడానికి ఒప్పుకోలేదు. పెళ్లికి ముందు తనకు మెంటర్ గా ఓ కంపెనీ ఎండి ఉన్నాడని, అతని దగ్గరే ఉద్యోగంలో చేరతారని పట్టుబట్టింది. ఎందుకింత పట్టుదల అని ఆరా తీసిన అతను ఇటీవలే విడాకులకు దరఖాస్తు చేశాడు. కారణం ఏమిటి? విధంగా ఇక్కడ ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీలు పెరుగుతున్నారని చెప్పుకొస్తారు. ఈ విధంగా కంపెనీల సీఈఓలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఈ విధానాన్ని ఆచరిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా యువత ఇప్పుడే పూర్తయిన విద్యార్థులు విధంగా యువత ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఇలాంటి కొత్త ఉద్యోగాలు మన ఇండియాలో హైదరాబాద్ లో ప్రారంభమైనట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ సీఈఓలు వాళ్లకు ఇక్కడ ఆల్టర్నేట్ గా ఈ విధంగా సహాయకురాలుగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ ఆచారంలో, ఈ వ్యవహారంలో, ఈ ప్రాసెస్ లో ఈ అనేక సమస్యలు ఎదుర్కోపోతాయి ఫ్యూచర్ లో అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. షుగర్ డాడీ ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు, కానీ సంపన్న వర్గాల్లో, మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో, పలు కంపెనీలలో ఉన్నత స్థాయి ఉన్న ఉద్యోగుల నడుమ వాడుకలో ఉన్న పదమే. పైన పేర్కొన్న 2 సందర్భాల్లోని ఎండి, సీఈఓ ఇద్దరు షుగర్ డాడీలే. వారి వద్ద ఉన్నది సామాజిక స్థాయి, డబ్బు. ఆ అమ్మాయిలకు కావాల్సింది కెరీర్ లో ఎదగడం, జీవన శైలి అవసరాలు తీర్చుకోవడం. నీకది నాకిది కాన్సెప్ట్ లో సాగిపోయే వ్యవహారం ఇది. ఈ సీఈఓ, ఎండి స్థానంలో మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు షుగర్ మమ్మీలుగా కొనసాగుతున్నారు. ఇటు మహిళలు అయినా ఇటు పురుషులైనా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. కంపెనీ సీఈఓలు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సహాయకురాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంట్లో ఇది మితిమీరిన వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ వ్యవహారం కొత్తగా ఏర్పాటైంది ఇక్కడ ఇండియాలో అన్నట్టుగా చూడొచ్చు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకమైన విధానం, అదేవిధంగా ఈ అలవాటుకు పడి ఈ ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నాయో ఒకరితోనే వాళ్ళ కోరికలు పూర్తి స్థాయిలో తీరవు. ఇంకా వాళ్ళని వదిలేసి ఇంకా ఇతర అమ్మాయిలని చేర్చుకోవడం, అబ్బాయిలను చేర్చుకోవడం, ఈ విధంగా అనేక వాళ్ళు ఈ విధానాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. కానీ అప్పటి వరకు అలవాటు పడిన ఈ ఏదైతే వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అప్పటిదాకా అలవాటు పడి సడన్ గా ఇక్కడ ఉద్యోగం కోల్పోవడం వల్ల మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదు, ఎట్లాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ నిపుణులు. ఈ విధంగా ఇండియాలో ఇప్పటి వరకు లేకుండా ఇది మన ఆచారం, వ్యవహారం కాదు, ఇది ఇతర దేశాల్లో ఉన్న ఇది ఇతర దేశాల్లో నడుస్తుంది. ఇప్పుడు ఇది మన ఇండియాలో కూడా ప్రవేశించింది అన్నట్టుగా చూడొచ్చు. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. మనం ఈ బంధాలతో మానసిక సమస్యలు, సైకాలజిస్టులు. సైబర్ నేరాల కేజీఎఫ్. కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం. థాయిలాండ్ సైనిక చర్యతో వెలుగులోకి. కాలిఫోర్నియాలోని ఫుడ్లాండ్ పోలీస్ స్టేషన్ సెట్టింగ్ పోలీస్ దరఖాస్తులు. భవన సముదాయంలో 1000 మందిని బంధించి వారితో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల కోసం వివిధ దేశాల పోలీస్ స్టేషన్ల సెట్లు. ప్రైవేట్ సైన్యంతో భవనాలకు కాపలా, బందీల్లో పలువురు భారతీయులు. కేజీఎఫ్ సినిమా చూశారా? ఎక్కడెక్కడి నుంచో వందలాది మందిని బందీలుగా తీసుకొచ్చి వారితో బంగారు గనుల్లో వెట్టి చాకరీ చేయిస్తుంటారు. ఆ బందీలు ఎదురు తిరగకుండా రాక్షసంగా ప్రవర్తించే ప్రైవేట్ సైన్యం అదుపు చేస్తుంటుంది. మొత్తం కేజీఎఫ్ ను ఓ భయంకరమైన సామ్రాజ్యంగా సినిమాలో సైబర్ నేరాల కేజీఎఫ్. కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం. థాయిలాండ్ సైనిక చర్యతో వెలుగులోకి. కాలిఫోర్నియాలోని వుడ్లాండ్ పోలీస్ స్టేషన్ సెట్టింగ్ పోలీస్ దుస్తులు. భవన సముదాయంలో 1000 మందిని బంధించి వారితో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాల కోసం వివిధ దేశాల పోలీస్ స్టేషన్ల సెట్లు. ప్రైవేట్ సైన్యంతో భవనాలకు కాపలా, బందీల్లో పలువురు భారతీయులు. విధంగా ఏదైతే కేజీఎఫ్ తరహాలో
వివిధ దేశాల నుంచి ఇక్కడ పట్టుకొస్తారు, కిడ్నాప్ చేసే విధంగా ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వాళ్ళని ఆహ్వానించి పూర్తి స్థాయిలో బంధించి సైబర్ నేరాలను చేపిస్తారు. ఆ భవనానికి పూర్తి స్థాయిలో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడికి పారిపోకుండా వాళ్ళు చెప్పినట్టు చేసే విధంగా ఇక్కడ సైబర్ నేరాల్లో వాళ్ళని పూర్తి స్థాయిలో దించుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వాళ్ళతోటి సైబర్ నేరాలు చేయిస్తారు. ఈ విధంగా ఈ సందర్భంగా కాలిఫోర్నియాలో ఇది జరిగింది అన్నట్టుగా చూడొచ్చు. సైబర్ నేరాల కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం, కాలిఫోర్నియాలోని వుడ్లాండ్ పోలీస్ స్టేషన్ సెట్టింగ్, పోలీస్ దుస్తులు, థాయిలాండ్ సైనిక చర్యతో వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా ఈ కేజీఎఫ్ సినిమా తరహాలో ఇది సైబర్ నేరాలు నడుస్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా రఫేల్ పై అమెరికా పట్టు, కీలక విడిభాగాల సరఫరా సంస్థ అమెరికన్ కంపెనీ హస్తగతం, రఫేల్ ఫైటర్ల విక్రయాలు నిర్వహణలో ఇకపై అమెరికా ప్రభావం, 114 రఫేల్ ఫైటర్లను కొనుగోలు చేయనున్న భారత్. రఫేల్ పై అమెరికా పట్టు, కీలక విడిభాగాల సరఫరా సంస్థ అమెరికన్ కంపెనీ హస్తగతం, రఫేల్ ఫైటర్ల విక్రయాలు నిర్వహణలో ఇకపై అమెరికా ప్రభావం, 114 రఫేల్ ఫైటర్లను కొనుగోలు చేయనున్న భారత్. రఫేల్ పై అమెరికా పట్టున్న ఈ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేస్తుంది. 114 రఫేల్ విమానాలను ఫైటర్లను కొనుగోలు చేయనున్న భారత్ అని చూడొచ్చు. ఈ సందర్భంగా ఇది ఫ్రాన్స్ కిరీటంలో కలికి తురాయిగా పేరు పొందిన రఫేల్ యుద్ధ విమానాల వ్యవహారం అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో ఇకపై రఫేల్ ఫైటర్ల విక్రయాలు ఇప్పటికే వివిధ దేశాలకు విక్రయించిన వాటి నిర్వహణపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా 114 రఫేల్ ఫైటర్ల కొనుగోలు కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం పడవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఫ్రాన్స్కు చెంది దసో ఏవియేషన్ సంస్థ రఫేల్ ఫైటర్లను అభివృద్ధి చేసింది. వీటికి అవసరమైన కీలక విడిభాగాలు, పరికరాలను ఫ్రాన్స్కు చెందిన ఎల్ఎంబి ఏరోస్పేస్ సంస్థ సరఫరా చేస్తుంది. తాజాగా ఎల్ఎంబి ఏరోస్పేస్ సంస్థను అమెరికాకు చెందిన లోయర్ గ్రూప్ కొనుగోలు చేసింది. సాధారణంగా అమెరికన్ రక్షణ సంస్థలన్నీ ఆ దేశ ప్రస్తుతం ఇక్కడ ఫ్రాన్స్ కిరీటంలో కలికి తురాయిగా పేరు పొందిన రఫేల్ యుద్ధ విమానాల వ్యవహారం అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రాన్స్ కిరీటంలో కలికి తురాయిగా పేరొందిన ఈ రఫేల్ యుద్ధ ఫైటర్లు ఇది అమెరికా లోకి వెళ్ళిపోతుంది. అమెరికా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అన్నట్టుగా చూడొచ్చు. తద్వారా ఇది ఇంకా అమెరికా చేతుల్లోకి వెళ్తే ఇతర దేశాలు కొనుక్కోవడానికి అవకాశం ఉండదు, వాళ్ళు అమ్మే ప్రసక్తి లేదన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఈ విధంగా 114 యుద్ధ ఫైటర్లను కొనడానికి భారత్ ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలోనే ఈ ఫ్రాన్స్ నుంచి ఇది అమెరికా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ ఫైటర్లను. ముఖ్యంగా ఈ రఫేల్ యుద్ధ విమానాలను పూర్తి స్థాయిలో ఆ కంపెనీని కొనుగోలు చేస్తుంది అమెరికా. దీనివల్ల ఇతర దేశాలు కొనుగోలు చేయడానికి కొంచెం కష్టమైన పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్ లో అధికారులతో సమీక్ష. మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారత్ అని ఈ విధంగా రాయ్పూర్ లో అధికారులతో సమీక్ష, పోలీసు ఉన్నతాధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తూ మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారత్ గా మార్చబోతున్నామని మరోసారి సమావేశమై అధికారులతోటి చర్చించినట్టుగా చూడొచ్చు. ఈ అంశంపై అమిత్ షా రానున్న మార్చి 31 కల్లా భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారబోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. మరికొద్ది వారాల్లో గడువు ముగియనుండడంతో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ పై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారులతో రాయ్పూర్ లో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల మార్చి 31 నాటికి భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారబోతుందని ఉన్నతాధికారులతోటి సమావేశమై దీనిపై చర్చించినట్టుగా చూడవచ్చు. దానికి సంబంధించి భద్రతా బలగాలను ఏకం చేయడం, ఈ విధంగా ఇంకా వాటిపై పూర్తిగా ఇక్కడ నక్సల్స్ లేకుండా చేయడం, దానిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా దీన్ని రూపుమాపాలి అనే దానిపై విధంగా అమిత్ షా సమీక్ష సమావేశం నిర్వహించినట్టుగా చూడవచ్చు. సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలి, అప్పుడు ఆ పురస్కారానికే ప్రతిష్ట, వివాదాలు లేని ఉమ్మడి పౌరస్కృతి అవసరం, బంగ్లాలో హిందువులు ఐక్యంగా పోరాడాలి, నాకు 75 ఏళ్లు నిండాయి అయినా పదవిలో కొనసాగాలని సంఘ్ చెప్పింది, ఆదేశిస్తే దిగిపోతా, మోహన్ భాగవత్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆదేశిస్తే దిగిపోవడానికి సిద్ధమేనని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తనకు 75 ఏళ్లు పూర్తయ్యాయని, సాధారణంగా 75 ఏళ్లు దాటాక ఏ పదవిలోనూ లేకుండా పనిచేయాలంటారని సంఘు ఆదేశిస్తే తప్పుకుంటారని చెప్పారు. ఇలాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ 75 ఏళ్లు పూర్తయినాయి, నాకు 75 ఏళ్లు పూర్తయితే ఏ పదవిలో కొనసాగొద్దు, సంఘు ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకుంటారని ఈయన చెప్పుకొస్తారు. ఈ విధంగా సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలి, అప్పుడు ఆ పురస్కారానికి ప్రతిష్ట, వివాదాలు లేని ఉమ్మడి పౌరస్కృతి అవసరం, బంగ్లాలో హిందువులు ఐక్యంగా పోరాడాలి, నాకు 70. ఈ విధంగా బంగ్లాదేశ్ గురించి నా మాట్లాడుకోవచ్చు. బంగ్లాలో హిందువులు ఐక్యంగా పోరాడాలి. ఈ విధంగా బంగ్లాలో వరుసగా బంగ్లాదేశ్ లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. అక్కడ హిందువులను చిత్రహింసలు పెడుతున్నారు. అయినా కూడా ఎలాంటి రక్షణ భారత్ నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఇక్కడ వాళ్లకు రక్షణ కల్పించలేకపోతుంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతున్నారు, అక్కడ హిందువులే ఐక్యంగా పోరాడాలంటే అక్కడ వాళ్ళు మైనారిటీల్లో ఉన్నారు, వాళ్లకు ధీటుగా పోరాడే అవకాశాలు లేవు. ఇతర దేశాల నుంచి వాళ్లకు రక్షణ కలిగిస్తేనే బంగ్లాదేశ్ లో హిందువులు ఇక్కడ సేఫ్ గా ఉండే అవకాశం ఉందన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా చెప్పుకొచ్చి ఆయన 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశిస్తే దిగిపోతా అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.